తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి మేడం శాంతకుమారి ఐఎస్ మేడం గారికి మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముఖ్యమంత్రి సలహాదారులైన షబీర్ అలీ గారికి మరియు మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్బాల్ గారికి మా ముస్లింల పక్షాన విజ్ఞప్తి. దాదాపు 5 నెలల నుండి ఇమాం మరియు మౌజన్లకు సంబంధించిన జీతాలు రావటం లేదు. పారితోషికం అది ఇచ్చేది గతంలో ప్రతి నెల ఇచ్చేది, కానీ 5 నెలల నుండి లేదు. ఇప్పుడు రంజాన్ ఉపవాసాలు నడుస్తున్నాయి కనుక ఉపవాసాల సందర్భంలో వాళ్ళు కూడా ఇమాంలు మౌజన్లు కూడా వారి కుటుంబాలకు ఖర్చుకు అవి అవసరం ఉంటాయని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు, కావున వెంటనే మంజూరు చేయాలి. మరియు రంజాన్ తోఫాలు ప్రతి రంజాన్ మాసంలో చివరిసారి ఇస్తున్నారు, కానీ అలా కాకుండా ముందే రంజాన్ మాసము బట్టలు కనుక ఉచితంగా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పుడే తొందరగా చేసినట్టయితే బాగుంటుంది. ఇంకోటి, ఈ రంజాన్ ఉపవాసంలో 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జగనేకి రాత్రి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఆ రోజు రాత్రులు చాలామంది మస్జిద్లలోనే ఉంటారు, కానీ దావతే ఇఫ్తార్ రంజాన్ దావతులు ఇస్తూ ఉంటారు. ఆ దావతులు కూడా ఇప్పటి నుండే స్టార్టింగ్ చేయండి, 20వ తారీఖు లోపలనే ముగింపు చేయండి దయచేసి. ఎందుకంటే ముస్లిం సోదరులకు వచ్చేదే సంవత్సరంలో 1 నెల రంజాన్ ఉపవాసాలు. ఆ సందర్భంలో అనవసరంగా ఎప్పుడైనా విందులు ఇచ్చినప్పుడు కూడా 20 నుండి 30 తారీఖు లోపలనే ఇస్తున్నారు, కానీ అలా కాకుండా ఇప్పుడు 1వ తారీఖు నుంచి ఇప్పుడు దాదాపు ఇవాళ 3 అవుతుంది కనుక ఈ 17 రోజుల లోపట్లనే దావత్లు విందులు ఏదైనా ఇవ్వండి. మరియు మౌజాన్ ఇమాంలకు నెలవారీగా పారితోషికం ఇస్తున్న దానికి కూడా వెంటనే ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి. మరి వారికి కూడా ఉచితంగా బియ్యము మరియు నిత్యావసరాలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని గతంలో మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం సందర్భంలో మసీద్ ఇమాంలకు మరియు మౌజన్లకు 12,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు. అవి 12,000 రూపాయలు ఇప్పటి వరకు అయితే మంజూరు కాలేదు, కానీ ఇవి ఇచ్చటి అయితే 5 నెలలు డబ్బులు వెంటనే వారికి ఇచ్చినట్టయితే రంజాన్ ఉపవాసం సందర్భంలో వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకుంటారు. కావున ఈ విందులు కూడా ఈ 20వ తారీఖు లోపలనే విందులు ఇవ్వండి. మరియు బట్టల పంపిణీ కార్యక్రమం కూడా 20వ తారీఖు లోపలనే చేస్తేనే చాలా బాగుంటుంది. అది చివరి రోజులలో ఇస్తే చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి రారు కనుక కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని మౌజాన్ ఇమాంలకు ఇవ్వవలసిన 5 నెలల పారితోషిక జీతం ఇవ్వాలి, మరి వారికి బట్టలు ఉచితంగా ఇవ్వాలి. మరియు విందులు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇది కూడా 20వ తారీఖు లోపల ఇవ్వాలని హుజరాబాద్ ముస్లిం ప్రజల పక్షాన నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా పేరు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, హుజరాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే.